ప్రతి యవ్వనస్తుడికి ఒక స్ఫూర్తి. ఆయన ప్రతి యవ్వనస్తుడు వాక్యాన్ని ఎంతగా ప్రేమించాలో నేర్పించిన ఒక స్ఫూర్తి దాత. ఆయన చనిపోయాడని మీరు అనుకుంటున్నారు, క్రైస్తవుడికి మరణం లేదు. స్టిల్ హీ స్పీక్స్. ఆయన జరిగించిన పోరాటం. లాస్ట్ టైము ఒక సందర్భంలో నెల్లూరులో ఒక చిన్న కార్యక్రమం ఉండి నాకు ఫోన్ చేశారు రాత్రి, ఈ సండేనే. నన్నేమన్నాడు తెలుసా? తీవ్రత పెంచు, తీవ్రత తగ్గింది. దేనికన్నా అన్న? లేదు, గురిగా తప్పుడు బోధలు ఖండించాల్సిందే. వాక్యం చెప్పు. ఇప్పుడు నాతోనే మాట్లాడాడు. నోవా, ఇప్పుడు నీ వాక్యాలు జనానికి కనెక్ట్ అవుతున్నాయి. వాక్యం ఎవరు చూడరాయా? చూడరు. కానీ ఎందుకో తెలియదు, దేవుడు నిన్ను కనెక్ట్ చేస్తున్నాడు. అందుకే తీవ్రత పెంచు. ఏం పర్వాలా, ఉన్నదున్నట్టు ఖండించేసాయి. అస్సలు తగ్గద్దు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎంత చూడనా కావచ్చు, కానీ వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన ఒక మాట చెప్పాడు. ఈ దినాన ఈ క్రైస్తవ సంఘాలు ఇలా అవటానికి అపవాది కారణం కాదు, ఇంకొకళ్ళు ఎవరో కారణం కాదు, ఈ సో కాల్డ్ బోధకులు. అందుకే ఒక మాట ఉంది, వారు వేరొక మార్గాన చొరబడి ఉన్నారు. ఈరోజు సంఘాలంటే ఏమనుకుంటున్నారు మీరు? నా సంఘం పక్కన ఇంకొక ఆయన సంఘం వేసి ఇక్కడున్న చేపల్ని లాక్కోవడం. ఈయన ఏమనేవాడు తెలుసా? వాళ్ళు బోధకులు కాదు, దొంగలు అనేవాడు. క్రైస్తవ ప్రపంచంలో ఒక భయంకరమైన దుర్బోధలు, పాస్టర్ లేని దుర్బోధ. ఒక స్క్రీన్ పెట్టి క్రైస్తవ సంఘములో ఉన్న పరిశుద్ధులను, క్రైస్తవ సంఘములో ఉన్న విశ్వాసులను, ఎవరో కన్నా విశ్వాసులను స్క్రీన్ పెట్టి దొంగిలిస్తున్న దినాల్లో ముందు నిలిచి పోరాడాడు. మీ అందరూ తెలుసు ఆ పోరాడినోళ్ళు. ఈయనొక ఆయన, మన అన్న మృత్యుంజయ గారన్న, వీళ్ళు అలుపెలగని పోరాటం చేశారు. అది తప్పు. సంఘానికి క్రమం ఉంది, సంఘానికి నియమావళి ఉంది. సంఘము అనేదానికి మంద అయినప్పుడు మందకు కాపరు ఉండాలి. ఆ కాపరి షెపర్డ్, ఆ షెపర్డ్ పాస్టర్. పాస్టర్ లేకుండా సంఘం ఉండదు. ఏం పోరాటం చేశారండి? ఒక గర్జన. ఆ తర్వాత మీకు తెలుసు, రక్షణ ఛానల్లో వీరు అసలైన ప్రశ్న, సిసలైన జవాబు. దీనిలో మీరు ఏ ప్రశ్నను అడగండి, ఎంత జ్ఞానం, ఎంతగా చదివేవాడు తెలుసా? నాకు బాగా తెలుసు. చదవడం ఎంత ఎక్కువ చదువుతామో దేవుని కనుక అంత ఎక్కువ వాడబడతాం అన్నది ఆయన నినాదం. ఎంత ఎక్కువ చదువుతామో, ఎంత ఎక్కువ ప్రయాసపడతామో. బహిరంగ పరిచర్య, దేశ విదేశాల్లో యవనస్తుల మధ్య పరిచర్య. ఎవడన్నా కానివ్వండి, ఖండించడంలో ముందుంటాడు, బుద్ధి చెప్పడంలో ముందుంటాడు. అయితే వాక్యంగా ప్రకటించబడ్డం, చక్కటి భావన, వ్యక్తీకరణ, విశ్లేషణ, తాత్పర్యం, వేదాంతం, క్రైస్తవ వాక్య సమర్థన, ఇవి మరింత గొప్ప వ్యక్తి తెలుసా? చాలామంది తెలియదు. గత కొన్ని సంవత్సరాలుగా, కానీ ఆయన పడుతున్న బాధ ఎవరో తెలియదు. కానీ ఆయన ఏనాడు నాకు ఈ బాధ ఉందని ఎవరికని చెప్పాడా? చెప్పరండి. నాకు అనిపించేది ఏంటో తెలుసా? ఈనాటి దుర్బోధకులు ఈయన మీద తల మీద పెట్టి టచ్ అని ఆయన కూడా పడ్డానికి తయారయ్యారు. చూసుకో, రిపోర్ట్ చూసుకో. ఎంత విచిత్రం, ఎంత అబద్ధాలండి. వినండి, ఒక మాట చెప్తాను. దేవుడు స్వస్థపరచచ్చు కదా, బాగు చేయొచ్చు కదా, వాడుకోవచ్చు కదా, అది ఆయన ఇష్టం. ఏం చేయాలి ఆయన ఇష్టం. ఒకవేళ బ్రతికించాలి అంటే ఆయనకి చిన్న విషయమే. దేవుడు తన సేవకుణ్ణి చాలు అన్నాడు. ఒక మాట చదువుదామా రండి, మీకు అర్థం అవడానికి. యెషయా గ్రంథంలో ఒక మాట మీరు చదువుకోవాలి, నేర్చుకోవాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. ఎందుకు దేవుడు తన బిడ్డల్ని పిలుస్తాడో మీకు ఇక్కడ శ్రేష్టమైన విషయం మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం
మొదటి వచనం చదువుకుందాం. నీతిమంతులు నశించుట చూచి ఎవరు దానిని మనసును పెట్టరో, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి, అండర్లైన్, నీతిమంతులు నశించుట, వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎవరును దాన్ని మనసును పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. ఎందుకో కారణం ఉంది, కీడు చూడకుండా అన్నాడు. నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు. అవును, ఎవరికి తోచదు. అద్భుతమైన జీవితం, ఘనమైన జీవితం, రోషము కలిగి పోరాడిన జీవితం. ఇదిగో యోధా భక్తుడు చెప్తున్నాడే, చివరి దినాల్లో మితిమీరిపోయిన అబద్ధ బోధలు, మనుషుల హృదయాలలో చొచ్చుకొని పోయిన వ్యర్థమైన బోధలు, కలుషితమైన బోధలు, వక్రీకరించిన బోధలు, మనుషుల హృదయాల్లో గూడు కట్టుకుపోయిన భక్తి భావము కన్నా, క్రీస్తును ప్రేమించడం కన్నా పాస్టరే దేవుడైపోయి పాస్టర్ వెంట పరిగెత్తుతున్న అమాయకపు ఈ గొర్రెల గురించి ఖండించి చెప్పిన వాడైనా. ఆ గర్జన మీకు తెలీదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఒకంత అబద్ధాలు చెప్తూ జనాలను మోసగిస్తూ స్టేజ్ మీద పడేస్తూ స్వస్థతలు అవి ఇవి దెయ్యాలు బట్టిని అవి బట్టిని ఈ బట్టిని, దేవుడికి డబ్బులు ఇస్తే మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, ఇవ్వండి 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 అని దోచుకుంటున్న అబద్ధ బోధకుల గుండెల్లో సింహ స్వప్నమై గర్జించి మోగబోయింది ఆ స్వరం. రియల్లీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ, రియల్లీ ట్రూలీ మ్యాన్ ఆఫ్ గాడ్, దట్ ఇట్స్ వారియర్ ప్రకాష్ గంట్ల గారు. నేను ఒక మాట చెప్తాను, విశ్రాంతిలోకి వెళ్ళాడు అంతే. దేవుడు ఆయనకి చిన్న బ్రేక్ ఇచ్చాడు, ప్రభుతో ఉన్నాడు, ఇంక చాలు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆయన ఇష్టం అది. కొన్ని మరణాలు మనల్ని దుఃఖపెడతాయి, బాధ పెడతాయి. నాకు చాలామంది ఫోన్ చేశారు, చాలామంది కామెంట్స్ పెడతా ఉన్నారు, ఐ కాంట్ డైజెస్ట్, తట్టుకోలేకపోతున్నామని. ఇంత గొప్ప పండితుడు క్రైస్తవత్వానికి ఒక వాయిస్గా మారాడు, తప్పుడు బోధనలు ఖండిస్తూ వాక్యాన్ని తెరిచి చూపించినవాడు. మన తెలుగు రాష్ట్రాల్లో రెండో వ్యక్తి మీకు తెలుసు, ప్రవీణ్ పగడాల గారు. మీకు తెలుసు కదా ఈ మరణం. నేను చెప్పాను గతంలో 23 నెల 2025లో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్నప్పుడు, ఈజ్ రియల్లీ పాపులర్ మోటివేటర్ అనమాట. నిజంగానే ఈయన ఒక స్వరం క్రైస్తవత్వానికి. ఈయన విషయంలో కూడా యాక్సిడెంట్లో చనిపోయారు అని అంటున్నారు, ఎందుకు తెలియదు మనకు. అది నన్ను క్రైస్తవ సంఘాలు బహుగా ప్రయాసపడ్డాయి. అయితే దానిని ప్రభుత్వాలు ఎలా తొక్కిపెట్టాయో, ఇక్కడ న్యాయం జరుగుతుందని నేను ఎప్పుడు వినను, నేను ఎప్పుడు నమ్మను కూడా. ఇక్కడ న్యాయం జరుగుతుంది అనేది ఒక కలగా మిగిలిపోద్ది, కానీ ఒక్క చోట మట్టుకు న్యాయం జరిగిద్ది. ఎక్కడంటే న్యాయాధిపతి అయినా లోకం. అదండి ఎందుకు నేను చెప్తున్నాను, లోకంతో కనెక్ట్ అవ్వకండి. లోకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయదు. ఇదిగో ఆ లోకం ఇన్ని తాగుబోతుగా ముద్రేస్తుంది. లోకం ఏదన్నా చేస్తుంది. ఒక మాట, యోసేపు యొక్క నీతిని, యోసేపు యొక్క నిర్దోషత్వాన్ని ఆ దినాన్ని ఎవరు పట్టించుకోలేదు. చెరసాల్లోకి వెళ్ళాడు. ఆయన మీద ఒక ముద్ర పడింది, ఏంటంటే హత్యాచారము చేశాడు. ఎంతగా కొట్టారు యోసేపుని. లోకము యొక్క పని అది. అందుకే లోకమునైనను లోకములో ఉన్నదాన్నైనను మీరు దూరంగా ఉండండి, లోకంతో జాగ్రత్త. అవునండి, లోకం అంత భయంకరం, అంత భయంకరం. అందుకే ఈ దుష్టలోకంలో ఉండకుండా దేవుడు తన బిడ్డను తీసుకెళ్ళిపోతాడు. అందుకే వాక్యం రాయబడింది, నీతిమంతులు నశించుట చూచి ఎవరును దాన్ని మనస్సున పెట్టరో, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. ఎందుకో తెలుసా, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారు. కీడు చూడకుండా. ఏ కీడు రాబోతుందో మా వింటున్నారా? ఈరోజు వాక్యం వింటున్న మనం కీడు చూడకుండా మా నాన్న వెళ్ళిపోయాడు. మా నాన్నకు ముందు, చాలా సంవత్సరాలకు ముందు, నాకు 17 సంవత్సరాలు అప్పుడు మా అమ్మ వెళ్ళిపోయింది. నాకు అనిపించింది మా అమ్మ ఈ కీడు చూడలేదు. మా అమ్మ ఉండుంటే మా అమ్మ ఎంత బాధపడేదో. అప్పుడు అర్థం కాలేదు నాకు. నన్ను తీవ్రంగా కలిచివేసింది మా అమ్మ మరణం. ఎంతగా అంటే ఇక్కడున్న కొద్దిమందికి తెలుసు, మా అమ్మతో అనుబంధం ఉన్నవాళ్ళు. మా అమ్మకి నాకు సంబంధం
చాలామందికి ఏంటంటే, నేను మా అమ్మని అక్క అని పిలిచేవాడిని, చాలామందికి తెలియదు. ఎందుకు అలా పిలిచేవాడిని? మా ఇంటికి నేను పుట్టక ముందు నుంచి దైవ సేవకులు, అందరూ దైవ సేవకులే. అందరూ వచ్చి మా అమ్మని అక్క అక్క అంటే తిరుగుతుంటే, చిన్నోడిని కదా నేను, అది అలవాటు అయిపోయాను. ఇక దాన్ని మార్చుకోవాలి నేను. చాలామంది వచ్చి అడిగేవాళ్ళు, మీ తమ్ముడా అని. వింటున్నారా? ఆకస్మిక మరణం. చాలామంది ఇదే ప్రశ్నలు లేవనెత్తారు. టీచర్ గారు చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ కదా, ఎందుకు దేవుడు అలాగే తీసుకున్నాడు? ఆమెకి ఏ బాధలు లేవు కదా, ఏ అనారోగ్యాలు లేవు కదా, బెడ్లో అసలు లేదు కదా, సడన్ డెత్, దేవుని ఇష్టం. ఆ ఏజ్లో ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ ఈ ఏజ్లో మటుకు చెప్పగలుగుతాను ఏంటి తెలుసా? ప్రభువా, నువ్వు ఏదైనా నా మేలు కోసమే చేస్తావు. దేవుడు ఎప్పుడు తప్పులు చేయడు, పొరపాట్లు చేయడు. మనకు అర్థం కాదు, ఆయన మీద ఆనుకోవాలి. ఆయన సంకల్పంలో మనం నిలబడ్డాం, ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. వింటున్నారా? ఈరోజు జరుగుతున్న కీడు మా అమ్మ చూడలేదు, మా నాన్న చూడలేదు. ఈ కీడును బట్టి వాళ్ళు ఎన్నడూ దుఃఖపడే స్థితి వాళ్ళకి లేదు. జరుగుతున్న ఈ భయంకరమైన స్థితిని చూసి వారు చూసి బాధపడటానికి వాళ్ళు ఎక్కడ లేరు కదా. అందుకే కీడును చూడకుండా రాబోయే దినాలన్నీ కీలు కడిగించే దినాలు, రాబోయే దినాలన్నీ కూడా నష్టపరిచే దినాలు. అయితే భూమి మీద నేను జీవిస్తున్న కాలం, ఇదిగో స్ఫూర్తి దాతలుగా ప్రకాష్ గంట్ల గారు కానీ, ప్రవీణ్ పగడల గారు కానీ, ఏ వాక్యము, ఏ బోధ, ఏ సత్యం దేవుడు వారి చేతికి అప్పగించాడో దాని కొరకు తుది శ్వాస విడిచే వరకు, ఇదిగో యోధా భక్తుడు చెప్పాడు, మనకు అప్పగించిన బోధ నిమిత్తం మనం ఏం చేయాలి? పోరాడాలి. మూడో వ్యక్తి జాన్ మెకార్థర్. ఇంగ్లీష్ వర్తమానాలు వినేవారికి వీరు సుపరిచితులు. వింటున్నారా? జాన్ మెకార్థర్ గారు, వీళ్ళ కామెంటరీ ప్రత్యేకంగా కొత్త నిబంధన 27 పుస్తకాల్లో వచనము నుండి వచనం వీరు రాసిన పుస్తకాలు నాకు తెలిసి క్రైస్తవ ప్రపంచంలో ఇంత అద్భుతమైన పుస్తకాలు జాబితాలో వీటిని చేర్చచ్చు. గత 60 సంవత్సరాలుగా వాక్యముగా బోధిస్తూ, సత్యమును సత్యంగా బోధిస్తూ, వాక్యము ద్వారానే, యేసుక్రీస్తు సిలువ ప్రకటించడం ద్వారానే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని చెప్పిన వారిలో గత 60 సంవత్సరాల నుంచి లెక్కలు చూస్తే అందులో మొదటిన్న వ్యక్తి జాన్ మెకార్థర్ గారు. కాలిఫోర్నియాలో గ్రేస్ కమ్యూనిటీ చర్చికి వీరు సుదీర్ఘకాలం దైవ సేవకులు ఉన్నారు. ప్రపంచంలో వారు గ్రేస్ టు యూ అన్న రేడియో ప్రోగ్రాం ద్వారా వాక్యం ప్రకటించాడు. వాక్యమే. అందులో అబద్ధాలు, స్వస్థతలని, అవి ఇవి మీకు మేలులని, మీకు అన్నీ కలిసి వస్తాయని, ఇవన్నీ అబద్ధాలు చెప్పి ప్రజల్ని ఆకర్షించడు. వాక్యము చెప్పి రక్షణ కావాలా? యేసుక్రీస్తు. మీరు పాపము నుండి విడుదల పొందాలా? యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను నన్ను ఉన్నది చెప్పేవాడు. ఇక్కడ నీకు రక్షణ దొరుకుతుంది. తెలుసా? ఇంత నాకు సంతోషమైన విషయం ఏంటంటే, ఆ గ్రేస్ కమ్యూనిటీ చర్చిలో చాలా పెద్దది, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వింటున్నారా? నాకు కాలిఫోర్నియా నుంచి చాలామంది ఫోన్ చేస్తారు, వెళ్ళినోళ్ళు కానీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి కానీ నన్ను అడుగుతారు, సార్ మేము కాలిఫోర్నియాలో ఉన్నాం, మీరు ఒక సజెస్ట్ చర్చ్ చేస్తారా? గో టు గ్రేస్ కమ్యూనిటీ చర్చ్. అక్కడికి వెళ్ళు, వాక్యం విను. కానీ నాకు చిరకాలం ఒక డ్రీమ్ ఉండేది, ఎప్పటికైనా ఆయన కలవాలని. బట్ ఐ మిస్డ్ హిమ్ ఎ లాట్. కానీ ఆయన ఏ పుస్తకం అయితే రాశాడో, నా లైబ్రరీలో చనిపోయే ముందు రాసిన పుస్తకం దాకా అన్ని పుస్తకాలు ఉన్నాయి. ఆయన మృతి నొంది మాట్లాడుతున్నాడు. వింటారా? ఆయన మృతి నొంది మాట్లాడుతున్నాడు. ఎంత జాన్ మెకార్థర్ గారు 14వ తారీఖు 6వ నెల 2025లో చనిపోయాడు. 86 years. ఆ ముందు ఆదివారం చెప్పారు, సంఘం అంతా ప్రార్థిస్తుంటే మేబీ ఇక జాన్ మెకార్థర్ గారు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పకపోవచ్చు. ఈజ్ ప్రిపేరింగ్ టు గో హోమ్. దేవునితో ఉండడానికి వెళ్తున్నారు. ఆ తర్వాత మండే చనిపోయాడు ఆయన, సోమవారం చనిపోయాడు. గొప్ప దైవ సేవకుడు. అమెరికా అధ్యక్షుడితో ఢీకొట్టినాడు. ఎక్కడ తప్పుడు సిద్ధాంతం ఉన్నా
వాక్యము వెలుగులో తీసుకొచ్చేవాడు. కరిష్మాటిక్ అంటే తప్పుడు సిద్ధాంతాలను ప్రత్యేకంగా వాక్యమును వక్రీకరించి చెప్పి నూనెలు, చేతుగుడ్లు, డబ్బాలు ఇచ్చి, దుప్పట్లు ఇచ్చి, కాగితాలు ఇచ్చి ఇందులో పెట్టుకోండి అభిషేక తైలాలని నిర్బంధంగా తోసిపుట్టాడు. ఇవేవి నీకు రక్షణ ఇవ్వవు. అంతరంగంలో మార్పు రావాలి. మార్పు ఇక్కడ రావాలి. యేసు క్రీస్తు నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించడం ద్వారా యేసు క్రీస్తును నీ జీవితంలో సొంత రక్షణ అంగీకరించడం ద్వారా రక్షణ పొందుతావు. అంతే. ఈ డబ్బాలు ఏం చేయవు. ఒకవేళ దేవుని దగ్గరకు రక్షణకు రావాలి కానీ స్వస్థతకు రావద్దు. దేవుని దగ్గరకు పాపం నుండి విడుదల పొందడానికి రావాలి కానీ అప్పులు తీరడానికి కాదు. దేవుని దగ్గరికి ఎందుకు రావాలంటే నిత్య జీవంలోనికి వెళ్ళడానికి రావాలి కానీ నాకు సమస్యలు పోతే నేను దగ్గరకు వస్తానని రావద్దు. కానీ నేటి దినాన అబద్ధ బోధకులు రండి, అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. కానీ ఏదైతే దేవుడు ఇస్తాడని చెప్పాడో యేసు క్రీస్తు సిలువను నిరర్ధకం చేస్తున్న తప్పుడు బోధల్ని ఇదిగో సింహ గర్జనలాగా ఖండించారు ఈ ముగ్గురు. వింటున్నారా? ఒక పోరాటం, ఒక అలుపెరగని పోరాటం. క్రీస్తు ప్రభు సిలువ కొరకు వాళ్ళు చేసిన అలుపెరగని పోరాటం. అందుకే పౌలు గారు అంటున్నాడు, మంచి పోరాటము నేను పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటాను. అందులో కొనసాగింపులో ఇదిగో అద్భుతమైన మాట చెప్పాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అక్కడికి వెళ్ళారు వీళ్ళు. వాళ్ళని చూస్తున్నప్పుడు నిజంగా గుండెల్లో బాధ కాదు, ఒక ధైర్యం. వారు జరిపిన పోరాటం యొక్క మార్గం మనకు ఒక స్ఫూర్తి, ఒక ఆశావాదం. వారు చూపిన దారి వాక్యమును ఎలా ప్రేమించాలి, వాక్యమును ఎలా ప్రకటించాలి, అసత్య బోధనల్ని ధైర్యంగా వాళ్ళు ఎవరైనా కావచ్చు దేవుని వాక్యం చూపించి ఎలా ఖండించాలి. ఇక్కడ ఎలా ఉంది. అందుకే ఎందుకు ఈరోజు ఈ సాయంత్రం వేళ చెప్తున్నాను తెలుసా? లెట్ us సెలబ్రేట్ దే లైఫ్. వారు జీవించిన జీవితం నిజంగానే అద్భుతం కదా. దేవుని ఇష్టం అండి. మీరు దైవములనియు సర్వోన్నతుని కుమారులనియు నేనే అయినను ఇతర మనుషులు మరణించినట్లు మీరు కూడా. మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుని పిల్లలకి రోగాలు వస్తే రావా? వస్తాయి. ఒక సన్నివేశం చెప్తాను. ఎలీషా ఎంత గొప్పవాడు తెలుసా? ఎంత గొప్పవాడంటే ఎలీషా చచ్చిపోయిన పిల్లోడినే లేపాడు కదా. షునేమీరాలు ఎలీషా ఎరుకో నీళ్ళను బాగు చేశాడు. ఎలీషా నయమాన్ని, ఎలీషా ఏలియా 9 అద్భుతాలు చేస్తే డబుల్ పోర్షన్లో ఎలీషా 18 ఇంకెక్కువ ఉన్నాయో. అటువంటి ఎలీషా ఓల్డ్ అయిపోయాడు తెలుసా. ఎలీషాకు రోగి అయి ఉన్నప్పుడు అని ఉంది. అబ్బా ఏమై ఉన్నాడు? ఏంటి ఎలీషాకు రోగం వస్తుందా? చచ్చిపోయినా బిడ్డను లేపిన వాడికి రోగాలు వస్తాయా? వస్తాయి. వినండి, ఎప్పుడు ఎలా ఎక్కడ చనిపోవాలో అది మన చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. కానీ ఒకటి ప్రార్థన చేయాలి మనం. ఏంటో తెలుసా? బిలాము ప్రార్థన చేశాడు, అయ్యా నీతిమంతుని వంటి మరణము నాకు ఎట్టయినా చచ్చిపోతా, అయితే నీతిమంతుడిగా చనిపోవాలి. అనగా చనిపోకముందు నువ్వు నాకేదైతే ఇచ్చావో దానిని గట్టిగా పట్టుకొని నువ్వు నాకు ఇచ్చిన ఈ బోధ, నువ్వు నాకు ఇచ్చిన వాక్యం, దానికోసం నేను పోరాడతాను. దేవుని కోసం పోరాడేవాళ్ళు కావాలి. ఈ చివరి దినాల్లో పోరాడుతున్నామా? ఎవరితోనో పోరాడతావు, ఇంటి పక్కోళ్ళతో పోరాడతావు, ఎదుటింటోళ్ళతో పోరాడతావు, అప్పుల కోసం బ్యాంకుకి వెళ్ళి పోరాడతావు, పట్టా కాగితం కోసం ఎంఆర్ఓ కోసం పోరాడతావు, ఎంత దూరం వరకు వెళ్తావు. ఇది కాకపోతే ప్రతి సోమవారం ఆదివారం టయానికి రావు కానీ చాంతాడంత లెటర్ రాసుకొని స్పందనకి వెళ్ళి లైన్లో నుంచుంటావు. అన్ని పోరాటాలే. కానీ దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దానికోసం పోరాడావా? ఈ చివరి రోజుల్లో ఈ ముగ్గురు జీవితం, వారు అందించిన, వారు జరిపిన పోరాటం, వారు అందించిన విశ్వాసపు కాగడ ఎన్నడూ ఆరిపోరు. అర్థమవుతుందా? ఎలీషా వాక్యం రాయబడింది, రోగి అయిపోయాడు అంటే ఎలీషాకి ఏమొచ్చింది? పెద్దగా రోగం రావటం ఏంటి? చాలామంది లోకంలో ఇదేంది రోగం వచ్చింది వీళ్ళకి కాదా? మీరు దైవములనియు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చుచున్నాను, అయినను ఇతర మనుషులు మరణించినట్లు మీరు కూడా మరణిస్తారని చెప్పాడు. అవును, వస్తాయి. ఎందుకు రావు రోగాలు? జాన్ మెకార్థర్ గారు గొప్ప దైవ సేవకుడు,
కొన్ని వారాలు ఆయన బెడ్లో ఉన్నాడు. డిఎల్ మూడీ గారు కొన్ని వారాలు బెడ్లో ఉన్నాడు. భక్సింగ్ గారు కొన్ని సంవత్సరాలు ఆయన అన్కాన్షియస్లో ఉన్నాడు. దేవుని ఇష్టం అది. వస్తాయి, ఎందుకు రావు? రోగాలు వస్తాయి. రావనేం లేదు కదా, అది ప్రభు ఇష్టం. పౌలు గారి జీవితంలో ముళ్ళు తీసివేయమన్నాడు, దేవుడు తీసేయలేదు. ముమ్మారు ప్రార్థన చేశాడు, అది తీసివేయబడాలని ఎంతో కోరుచున్నాను, తీసివేయబడలేదు. నా కృప నీకు ఉండని. అది ఆయన ఇష్టం. బాగు చేయాలా వద్దా, భూమి మీద ఉంచాలా వద్దా, ఆయుష్ను కొనసాగించాలా వద్దా అన్నది దేవుని ఇష్టం. ఆయన ఇష్టం అండి. ఏది చేసినా ఆయన ఇష్టమే కదా. మనం దేవునికి సమర్పించుకొనుట మన శ్రేష్టమైన బాధ్యత. మీకు ఒక విషయం తెలుసా? ఎలీషా చనిపోయాడు, సమాధి చేశారు. యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సైనికుడు తెచ్చి ఎలీషా సమాధిలో తొందర మీద ఎక్కడ చేయాలో తెలియక అక్కడ ఒక సమాధి ఉంటే గుహ లాంటిది అనమాట, తెచ్చి అందులో వేశారు. వేసాడో లేదో బంతి కొట్టినట్లు వేసాడు వాడు. అసలు ఆ తెచ్చి పూడ్చున్న పరిస్థితి ఏంటి? ఆగండి అని ఉంటాడుగా ఖచ్చితంగా. నేను కూడా వస్తున్నాను అని ఉంటాడు కదా. ఉండండిరా నేను కూడా వస్తున్నానంటే ఎందుకు ఎట్ట బతికాడు? ఎలీషా ఎముకల్లో అగ్ని తగ్గలేదు, ఎలీషా ఎముకల్లో శక్తి తగ్గలేదు. నేనేమంటాను తెలుసా? రోగి అయి ఉన్నవాడు ఎముకల్లో కూడా ఏముంది? సేమ్. అగ్ని మండిస్తూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళ వాక్యాలు ఇంకా బతికిస్తూనే ఉంటాయి. వారు మరణించలేదు, ప్రభుతో ఉండడానికి వెళ్ళారు, కానీ వారు మండుతూ మండించారు. ప్రభు వచ్చే వరకు ఆ అగ్ని మండుతూనే ఉంటుంది. అద్భుతం. వింటున్నారా? పౌలు గారు కూడా తిమోతికి చెప్పాడు, తిమోతి, నేను వెడలిపోయే కాలం వచ్చింది. ఎందుకో తెలియదండి, కొద్దిమంది భక్తులకు దేవుడు అలా తెలియజేస్తాడు. నేను వెడలిపోయే కాలం వచ్చింది అని జీవితం, క్రైస్తవ విశ్వాస జీవితాన్ని గురించి పౌలు గారు చెప్పాడు. మంచి పోరాటము నేను, ఇంతకేం అందరితో పోరాటాలే, స్వజనులతో పోరాటాలే, పరజనులతో పోరాటాలే, శత్రువులతో పోరాటాలే, తప్పుడు బోధలు సంఘములో ప్రవేశించినప్పుడు పోరాటాలే, అధికారులతో పోరాటాలే, క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా నిలబడిన వారికి పోరాటాలే. ఓ మాట చెప్పాడు తిమోతితో, తిమోతి, సత్యము వైపు నేను నిలబడినప్పుడు, సత్యము వైపుగా నిలబడి నేను పోరాడినప్పుడు ఎవరు నా పక్కన నిలబడలేదు, ఒంటరిగా పోరాడాల్సి వచ్చింది. కానీ దేవుడు నా పక్క నుండి నన్ను బలపరిచని గనక సింహపు నోటు నుండి నేను తప్పించబడ్డాను అని చెప్పాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. నా పక్కన ఎవరు నిలబడలేదు. బహుశా మీరు దేవుని కొరకు నిలబడినప్పుడు మీ ప్రక్కన ఎవరో నిలబడకపోవచ్చు. ధైర్యంగా ఎదుర్కోండి. ఎందుకో తెలుసా? ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరిచిన గనక సింహపు నోట నుండి నేను తప్పించబడ్డాను. ప్రభు వీరి పక్కన ఉన్నాడు. దేవుని కొరకు వారు పోరాడుతున్నప్పుడు యాకోబు భక్తుని సహోదరుడైన యూదా మనకు అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడండి అని చెప్పినప్పుడు, ఈరోజు తప్పుడు బోధలు అంత ప్రబలిపోతున్నప్పుడు మనం ఖండించాలి కదా. నాకు తెలుగు రాష్ట్రాల్లో ఈ చనిపోయిన ఇంకొక అంకుల్ ఉన్నాడు, బ్రదర్ని సంఘాల్లో న్యూటన్ అంకుల్ గారు, మీకు తెలుసు. గొప్ప దైవ సేవకుడు, గొప్ప వాక్యాన్ని అందిస్తాడు ఆయన. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మనకి ఆయన వాక్యాలు ఏంటంటే ఇన్ని మర్మాల, ఇంత గొప్ప వాక్యం. ఇంతకాలం నేనేం నేర్చుకున్నాను. అంకుల్ ఫోన్ చేసి అన్నాడు, ఇంకా వాక్యం డోస్ పెంచాలి మీరు. ఏంటి? వాక్యాన్ని ఖండించు, తప్పుడు బోధనలు ఖండించు. అప్పుడు నేనేం చేశానంటే పెద్ద డిజిటల్ స్క్రీన్ కొనుక్కొచ్చుకున్నా. ఇంకా ఓపెన్ చేయలే, అది మీకు చెప్పే ఓపెన్ చేస్తా. డిజిటల్ స్క్రీన్లో దానిలో కేవలం మీరు ఏది వింటున్నారు, వాక్యం ఏది ఉంది, ఇదే అందులో. ఆ స్క్రీన్లో మీరు చూస్తారు వాక్యము ఎంత వక్రీకరించబడుతుందో. అది త్వరలో నేను ప్రారంభిస్తాను. అది దేవుడు మంచి సమయాన్ని దేవుడు మనకు ప్రాప్తించాలి అని ఖండించాల్సిందే. సంఘములోకి జ్వరబడిపోయిన అబద్ధ బోధకుల యొక్క సిద్ధాంతాలు. కానీ విచిత్రవాడు తెలుసా,
అలా మనం చేసినప్పుడు పౌలు గారు చెప్తున్నాడు, నేను ఒక్కడినే మిగిలాను. ఎవరికి నచ్చుతండి సిద్ధాంతం? వీళ్ళు తప్పును ఖండించినప్పుడు వీళ్ళ వర్తమానాలు ఎవరు చూడరు. ఎందుకో తెలుసా? అవి నచ్చవు. కానీ రండి, మీ మీద నూనె పోసి అభిషేక తైలంతో మొత్తం వచ్చేస్తే మీకు అనగానే ఎంత పరిగెత్తుతారు ఈ జనం. ఇంతకు ఆ తైలంతో ఏం చేయడానికి, ఎక్కడ పోవటానికి అని చెప్పారు వీళ్ళు. మోసపోవద్దు. చివరి దినాలు. యాకోబు పత్రిక, పరలోక రాజ్యం. అవును, యాకోబు పత్రిక, దానికి ముందు 1, 2, 3 మొదటి 2, 3 యోహాను పత్రికల యాకోబు పత్రికకు ముందు దీన్ని ఏమంటారు తెలుసా? లోయ. అన్ని తప్పుడు బోధలు ఖండిస్తూ, ఎదుర్కొంటూ, యుద్ధం చేస్తూ, పోరాడుతూ పరలోక రాజ్యం వెళ్ళాలి. నాకు అనిపిస్తుంది వీళ్ళు తప్పుడు బోధలతో పోరాడి 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 ఎంతటి ఓడిని ఎదుర్కొని నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. అందుకే దేవుడు కొన్ని మన జీవితాల్లో ఆయన అనుమతిస్తాడు అని గుర్తుపెట్టుకోవాలి. వింటున్నారా? కాబట్టి ఈ భక్తుల మరణం మనకి ఏమి నేర్పిస్తుంది తెలుసా? తీరని లోటు అని చాలాసార్లు అంటున్నాం కదా. వారు లేకపోతే ఎలాగని ఒక మాట చెప్పాలి. ఈ రోజున మనం నేర్చుకోవాలి. ఏంటో తెలుసా? అవును, దేవుడు ఒక్కొక్కసారి ఈ మరణాలను ఆయన అనుమతిస్తాడు. మీకు గుర్తుందా? ఏలియా యెజెబెలు చంపుతాను అన్నప్పుడు ఆ ముందు దినం ఆకాశము నుండి అగ్నిని రప్పించాడు. గుర్తుంది కదా? కానీ ఆ ప్రవక్తలు, అషేరా బయలు ప్రవక్తల్ని కిషోను నది దగ్గర ఓచుకొత్త కోసాడు. ఈ సంగతి యెజెబెలుకు తెలిసిందే. రేపటి దినాన నేను నిన్ను చంపుతానంది. భయపడి పారిపోయాడు. ఒక దిన ప్రయాణం అంతా వెళ్ళిపోయి ఆయన ఒక బద్రీ వృక్షము కింద పడుకోవడానికి ముందు ప్రార్థన చేశాడు. ఏమంటే, ఇంత మటుకు ఇక నాకు బ్రతకాలని. దేవుడికి ఎలా ఉంటుందో చెప్పండి? ఇంత గొప్ప విజయం, ఆకాశం నుండి అగ్ని రప్పించిన వాడు తెల్లారేటప్పటికి ఒక ఆడ మనిషి భయపెడితే వచ్చి పడుకున్నాడు. ఇంత మట్టుకు చాలని అక్కడ ఏలియా అంటున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు, నా పితరుల కన్నా నేను గొప్పేం కాదులే, ఇక చాలు ఇంత మట్టుకు అని. ఏం చేశాడంటే పడుకున్నాడు. ఇక చాలంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నిద్రలోనే ఎక్కడికి వెళ్ళాలి. మీరు నిద్రపోయేటప్పుడు ఏం ప్రార్థన చేస్తారు తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో ప్రభువా నీ చిత్తమైతే నిద్ర లేపు నాయనా, నీ చిత్తము కాకపోతే నిద్రలోనే నన్ను చేయరు. మనం చేసే ప్రార్థన ఉదయాన్నే లేపు ప్రభువా, నువ్వు లేపాల్సిందే. నువ్వు లేపే క్రమంలో నా చుట్టూ దేవదూతల నుంచు. ఎందుకు ఉంచాలి? మిమ్మల్ని ఎవరు తీసుకుపోతారు? మీరు ఎవరికో చెందినోళ్ళు కదా. నా అనుమానం ఏంటంటే, నాది చాలాసార్లు, ప్రభువా నీ దూతలు నా చుట్టూ, నా మంచం చుట్టూ, మా ఇంటి చుట్టూ. దూతలకు అదే పని. అసలు మిమ్మల్ని ఎవరు తీసుకెళ్తారండి? అసలు ఎవరికి ఉపయోగం మన వల్ల? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దూతలు టైం వేస్ట్. అసలు దూతలు మీ ముఖం కలిసి చూడవు. ఎందుకంటే మీరు ఆ దూతల్లో రమ్మని మీరు ఫోన్ చూస్తారు, సినిమాలు చూస్తారు, కానీ చూస్తారు, నెట్ఫ్లిక్స్ చూస్తారు, అనవసరమైన సంభాషణలు చేస్తారు. పైగా సాక్షులు ఎవరు? అప్పుడు మీరు ఏం చేయాలి? ప్రభా దూతలు వద్దు, ఎందుకంటే నేను తప్పుడు కార్యాలు చేయబోతున్నాను కాబట్టి. ఏలియా అద్భుతం అర్థమైందా? ఇంత మట్టుకు చాలు అంటే దేవుడు అతన్ని తీసుకోవాలా. ఎందుకో తెలుసా? ఇంకా ఏలియాకి 10 సంవత్సరాల సేవ ఉంది. దేవుడు ఏలియాని తీసుకెళ్లాలనుకున్న పద్ధతి అది కాదు. ఒకవేళ ఏలియా చెట్టు కింద పడుకున్నప్పుడు పోన్లే పాపం ఏలియా అలిసిపోయాడు తీసుకెళ్ళిపోదాం అని ఉంటే ఏలియా ఆత్మ వెళ్ళిపోయేది. మరి బాడీ సంగతి ఏంటి? ఎవరు చూసేవాళ్ళు? దిక్కులేని మరణం చచ్చిపోయేవాడు. దేవునికి ఇష్టం లేదు. 10 సంవత్సరాలు అలసిపోయిన ఏలియాని ఓదార్చాడు. దేవుడు తన దూతను పంపాడు, ధైర్యపరిచాడు, ఫుడ్ పెట్టాడు, నిద్ర ఇచ్చాడు, పడుకోబెట్టాడు, మళ్ళీ లేపాడు, మళ్ళీ పడుకోబెట్టాడు, మళ్ళీ ఫుడ్ ఇచ్చి గేటప్ ఎగలే. నీ శక్తికి మించిన ప్రయాణం. 3 బాధ్యతలు అప్పగించాడు. వెళ్ళు, నీకు మారుగా ఒక ప్రవక్తని అభిషేకం చేయి, షాపాతు కుమారుడైన ఎలీషాని. 2, సిరియా మీద హజాయేలును రాజుగా అభిషేకం చేయి. ఇశ్రాయేలు మీద ఎవరు రాజు? అభిషేకం చేయి. 3 బాధ్యతలు అప్పగించాడు. 10 సంవత్సరాలు అయిన తర్వాత దిస్ టైం, ఏలియా సమయమైంది. ఏలియాకు అర్థమైంది. దేవుడు ఒక్కోసారి మాట్లాడతాడు. ఏలియాకు అర్థమైంది. అంటున్నాడు,
10 సంవత్సరాలు ట్రైనింగ్ అయిన ఎలీషాతో అంటున్నాడు, నేను నీ యొద్ద నుండి కొనిపోబడక ముందు. అర్థమైపోయింది, పౌలు గారికి అర్థమైపోయింది, తిమోతి నేను వెడలిపోయే కాలం వచ్చింది అని. కొంతమంది భక్తులకు దేవుడు అలా చెప్తాడు, ఆయన కొన్ని విషయాల ద్వారా మాట్లాడతాడు. నేను వెడలిపోయే కాలం వచ్చింది. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను నీ యొద్ద నుండి కొనిపోబడక ముందు నీకేం కావాలి? వెంటనే ఎలీషా అంటున్నాడు, నీ మీద ఉన్న ఆత్మలో సమయం వచ్చింది. వారిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆకాశము నుండి అగ్ని రథాలు వచ్చి వేరు చేసి అగ్ని రథముల గుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? జాగ్రత్త వినండి, 10 సంవత్సరాల క్రితం ఏ మరణం కావాలన్నాడు? ముందు దిక్కులేని మరణం దేవుడిచ్చాడా? కానీ తన సేవకుడిని ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నాడు? అగ్ని. దేవుడు తన బిడ్డకి ఎంత విలువిస్తాడు తెలుసా? ఈ లోకంలో మనం ఎంత పేదగా బ్రతికినా, ఎన్ని అనారోగ్యాలతో బ్రతికినా, ఎంత ఒంటరితనంతో బ్రతికినా, దేవుడు నీకు అప్పగించిన వాక్యం కొరకు పోరాడవలసిన బాధ్యత మన మీద ఉంది. వాక్యమును వాక్యంగా ప్రేమించవలసిన స్థితి మనకుంది. కాబట్టి మన జీవితాలలో మనం తెలుసుకోవాలి, ఎందుకు దేవుడు ఆకస్మికంగా తన బిడ్డలను తీసుకుంటాడు. ఉంచచ్చు కదట ఆయన చిత్తం, ఆయన విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నాడు. కీడును చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారు. బహుశా ఇది అర్థం కావచ్చు, వింటున్నారా? ఏమో ఏం కీడు రాబోతుందో, కీడు చూడకుండా దేవుడు వీళ్ళని తీసుకెళ్ళిపోయాడు. కానీ సింప్లీ దే ఆర్ లివింగ్ టెస్టిమోనీ. వాళ్ళు లేకపోయినా ఆ సాక్ష్యం, వారు లేకపోయినా వారి జీవితం, వారు లేకపోయినా వారి విశ్వాస పోరాట పటిమ, వారు లేకపోయినా దేవుని కొరకు వారి రోషం, వారి తెగువ, వారి ధైర్యం, వారి పట్టుదల, సత్యము వైపు వారు తీసుకున్న గొప్ప నిర్ణయాలు. క్రైస్తవ ప్రపంచమే కాదు, పరలోకము పులకించిన వేళ, తన భక్తులను హక్కున చేర్చుకున్న వేళ, నిజంగా ఈ భక్తుల్ని దేవుడు తన యొద్దకు పిలుచుకుంటున్నప్పుడు, ప్రభువును చూచినప్పుడు, ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ఎంత ఆనందమో తెలుసా? అవును, కాబట్టి ఇక్కడ మనం తెలుసు, డెత్ ఫర్ ద బిలీవర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ట్రాజడీ. అసలు ట్రాజడీ కాదు ఇది. అందుకే చనిపోయినప్పుడు మనం బోర్డు పెడతాం, ప్రకాష్ గంటెల గారు ప్రమోటెడ్ టు హెవెన్. ప్రమోట్ అయ్యాడు. ప్రవీణ్ పగడాల గారు ప్రమోటెడ్ టు హెవెన్. జాన్ మెకార్థర్ గారు ప్రమోటెడ్ టు హెవెన్. ఇంకొక మాట చెప్తామేంటి తెలుసా? వెంట్ హోమ్. చెప్పండి ఏంటి? వెంట్ హోమ్. వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వారు సేవ చేయు దినములు సంపూర్ణములవగా ఆయన ఇంటికి వెళ్ళాను. వారు సేవ చేయు దినాలు. ఈ లోకం కొరకు వారు ప్రాకులాడలేదు, ఈ లోకం కొరకు వారికి పట్టింపే లేదు. ఎంతటి వ్యక్తి అయినా సరే వ్యక్తిగా గౌరవించారు, వ్యక్తిగా హక్కును చేర్చుకున్నారు. వాక్యం దగ్గరికి వస్తే ఎటువంటి వ్యక్తినైనా ఖండించి గద్దించి బుద్ధి చెప్పారు. నేటి కాలపు మండుతూ ప్రకాశించుచున్న దీపం ప్రకాష్ గంటెల. ఆయన వాక్యాలు ఇప్పుడు గొప్ప విషయం ఏంటి తెలుసా? బ్రతుకున్నంత కాలం ప్రవీణ్ పగడాల గారు కొద్దిమందికి తెలుసు, కానీ ఆయన మరణం ప్రపంచానికి ఒక ఉద్యమం తీసుకొచ్చి. ప్రకాష్ గంటెల గారు చాలా వరకు తెలుసు, కానీ ఇప్పుడు ఆయన వర్తమానాలు ప్రజలను వెలిగిస్తాయి. ఆయన వర్తమానాలు ఆయన పేరుకు తగినట్టు ప్రజలను మండిస్తాయి. ఆయన వర్తమానాలు అనేక మంది హృదయాలను బద్దలు చేస్తాయి. ఆయన వర్తమానాలు అబద్ధాల బోధల వెంట పరిగెడుతున్న అనేకులకు నేత్రాలు తెరిపించబడతాయి. అందుకే వారికి మరణం లేదు, వారి మరణము ఒక ఉజ్జీవము. చెప్పండి, వారి మరణము ఒక ఉజ్జీవం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి డెత్ ఫర్ ద బిలీవర్స్ లీవ్స్ ఏ లెగసీ. వారి మరణం ఒక లెగసీని, అంటే అనేక మందిని లేపుతుంది, అనేక మందిని తీర్మానించుకునేటట్టు చేస్తుంది, అనేక మందిని వారిలాగా బ్రతికేటట్టు ఒక ప్రేరణ ఇస్తుంది. ఈ తరం వారి గురించి తెలుసుకున్నప్పుడు కంటిన్యూ ద లెగసీ. వారి విశ్వాస జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం కొనసాగించవలసిన వారమై ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. వింటున్నారా? పరిశుద్ధ గ్రంథంలో మనం చాలామందిని మనం చూసినప్పుడు చిన్నోళ్లే కదా పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టిన అనేకులు. మీకు బాగా తెలుసు, ఆస్వాల్డ్ చాంబర్స్ అనే గొప్ప దైవజనుడు, ఆయన చనిపోయినప్పుడు 43 ఏళ్లే. జిమ్ ఎలియట్, రెడ్ ఇండియన్ మధ్య సేవ చేయడానికి జిమ్ ఎలియట్ మీకు బాగా గుర్తుంది కదా. ఆయన సేవ చేసి వాళ్ళ రెడ్ ఇండియన్ల మధ్య తెగించుకొని సేవ చేసినప్పుడు ఆయన చనిపోయాడు. వాళ్ళ మధ్య ఆయన చంపివేయబడ్డాడు. 28 సంవత్సరాలే. కెత్ గ్రీన్
అనే ఒక గొప్ప గాస్పల్ సింగర్, ఆయన చనిపోయినప్పుడు 28 సంవత్సరాలే. డేవిడ్ బ్రైనర్డ్ రెడ్ ఇండియన్ సేవ చేసినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు 29 సంవత్సరాలే. ఎందుకు దేవుడు అంత తొందరగా తీసుకున్నాడు? యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి, అవును, యెహోవా భక్తుల మరణం విలువైంది. యెహోవా భక్తుల మరణం నిరీక్షణతో కూడింది. యెహోవా భక్తుల మరణం లోకానికి ఒక స్ఫూర్తి. యెహోవా భక్తుల మరణం కోరదగింది. యెహోవా భక్తుల మరణం ఆశీర్వాదకరం. యెహోవా భక్తుల మరణం లోకానికి చెరగని ముద్ర వేసేది. యెహోవా భక్తుల మరణం లోకానికి ఒక స్ఫూర్తిదాయకమైన పాఠాన్ని ఇస్తుంది. అవును, దేవుడు, మనం వింటున్నారా, మనం ఎప్పుడు, ఎక్కడ, ఎలా మనం చనిపోవాలో, టైం అండ్ మేనర్. ఇప్పుడు 3 కారణాలతో చనిపోయారు. ఇక్కడ సమయము, దేవుడు అనుమించే పద్ధతి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇష్టం, ఎక్కడ చనిపోవాలి ఆయన ఇష్టం, ఏ వయసులో దేవుని దగ్గరికి వెళ్ళాలి ఆయన ఇష్టం, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి డెత్ ఈజ్ నాట్ ద ఎండ్ ద రోడ్, ఇట్ ఈస్ ద బెండ్ ద రోడ్. డెత్ ఈజ్ నథింగ్ బట్ షిఫ్టింగ్ వన్ రూమ్ టు అనదర్ రూమ్. దట్ ఈస్ డెత్. డెత్ ఓటమి కాదు, డెత్ విజయం. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? వింటున్నారా? అయితే పని గమనించండి, దేవుని సేవకులు లేనంత మాత్రాన పని ఆగదు, అంతకన్నా గొప్ప పని జరుగుతుంది. ద వర్క్ వీ డూ ఈజ్ గాడ్స్ వర్క్, నాట్ వన్ ఆఫ్ us ఈజ్ ఇండిస్పెన్సిబుల్. ఇది మన పని కాదు, ఇది దేవుని పని, గుర్తుపెట్టుకోవాలి. వింటున్నారా? కాబట్టి ఈ దినాన ఈ వాక్య భాగం ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, పౌలు గారు ఒక మాట చెప్పాడు, మంచి పోరాటము పోరాడింది, నా పరుగు పోరాటం పోరాడారు, పరుగు కడముట్టించారు. ఇంకొక మాట చెప్పాలి వీళ్ళ గురించి, విశ్వాసమును, ఆ విశ్వాసాన్ని మనకి ఇచ్చేళ్ళారు. కంటిన్యూ ద లెగసీ. వారు ప్రాణాలు పోగొట్టుకోలేదు, ఇచ్చేశారు. లోకాన్ని తునప్రాయంగా ఇచ్చించారు, లోకాన్ని ఎన్నడూ ప్రేమించలేదు, లోకంతో రాజీ పడలేదు. ముఖ్యంగా యోధా భక్తుడు చెప్పిన, అప్పగించిన ఈ బోధ కొరకు వారు ఎన్నడూ వెనక్కి తగ్గలేదు, అలుపెరగని పోరాటం చేశారు. ఇదండి వీళ్ళ జీవితం. దేవుడు తన సేవకుల్ని పిలిచాడు. అవును, ఏంటో తెలుసా, వాళ్ళకి విశ్రాంతిలోకి పిలిచాడు. అయితే మనం చేయాల్సింది, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. లెట్ us pray together. వాళ్ళ కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, వారు విడిచి వెళ్ళిన ఆ పరిచర్య జరగాలి కదా. మోషే ముగింపును దేవుడు చెప్పినప్పుడు, అదిగో చూడు ఆ పొలిమేరల్లో, అదిగో నేను మీకు వాగ్దానము చేసిన కానాను అదే, నువ్వు చూస్తున్నావు కానీ దానిలో నీవు అడుగు పెట్టవన్నప్పుడు మోషే ఒక్కసారి బ్లాస్ట్ అయిపోయాడు, భంగపడ్డాడు. ఇన్ని సంవత్సరాల కానాను కోసమే కదా. నో, ఆ కొండెక్కాడు, అదిగో చూడు అన్నాడు. మోషే అప్పుడు తేరుకున్నాడు. అయినా దేవుని బ్రతిమలాడాడు, ప్రభువా ప్రభువా అంటే. మోషే ఏమడుగుతున్నాడు, దానిలో నేను ఆ విషయం నువ్వు మాట్లాడొద్దు అన్నాడు. మాట్లాడలేదు. అప్పుడు మోషే ఏం ప్రార్థన చేశాడు తెలుసా, అయ్యా నేను ఉండను కదా, మరి ప్రజల సంగతి ఏంటి? వాళ్ళు కాపరి లేని గొర్రెల్లాగా ఉండకూడదు కదా, వాళ్ళ మీద ఎవరి మీద అన్న ఒక నాయకుడిని. ఇదండి పరిచర్య. మోషే కుమారులు ఉన్నారు, అయ్యా మరి నేను వస్తున్నాను కదా, పెద్దోడిని పెట్టచ్చుగా అన్నాడా, చిన్నోడికి అప్పగిద్దామన్నాడా? పరిచర్య ఒక దైవ సేవకుడు తర్వాత అంతకి మించి పరిచర్య చేసిన కుమారుడు దేవుని చిత్తంలో ఉంటే మంచిది. మా నాన్న పరిచర్య చేశాడు కాబట్టి, మా నాన్న నాకు వారసత్వం వచ్చిందంటే నేను వెర్రివాడిగా మిగులుతా. మా నాన్న పాస్టర్ కాబట్టి నేను పాస్టర్ అవుతానంటే కుదరదు. దేవుని చిత్తం అయి ఉండాలి. బలంతన పాస్టర్లు కావద్దు, బలంతన పరిచర్యకి రావద్దు. అసలు నువ్వు దేవుని సంకల్పంలో ఉన్నావా లేదా తెలుసుకోవాలి. కానీ అందుకే మోషే చూసారా, నా కొడుకుని ఒకరిని పెట్టాయా అన్నాడా? కాపరి లేని గొర్రెల్లాగా ఉండకూడదు, వాళ్ళ మీద ఒక నాయకుడు కావాలి. అప్పుడు దేవుడు అన్నాడు, వెళ్ళు, నూను కుమారుడైన యెహోషువ తల మీద చేతులు. అసలు ఆ యెహోషువ మోషేకి పరిచారకుడు. ఆ యవ్వనుడు గుడారములో నుండి బయటికి రాలేదు, పరిచారకుడే ఏమయ్యాడు చూసారా, నాయకుడు అయ్యాడు.
అసలు ఈ గోత్రమే కాదు, ఎఫ్రాయిము గోత్రం ఆయన. మోషే ఆయన తల మీద చేతులు ఇచ్చాడు, నాయకుడిగా బయటకు వచ్చాడు. ఆయన ఇష్టం. వీరి తర్వాత ఆ స్థానంలోకి ఎవరిని తీసుకురావాలో ఎవరిష్టం? దేవుని ఇష్టం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాలి. నేను కొన్ని విషయాలు చెప్తాను, రెఫరెన్స్లు చెప్తాను. మనం రోజు ఏం ప్రార్థన చేసుకోవాలి తెలుసా? 39వ కీర్తన 4వ వచనం, యెహోవా నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను అని చెప్తున్నాడు. 39:5, నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్ లేనట్టే ఉన్నది. యెషయా గ్రంథం 46, సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అంతమంతమై గడ్డి వల్లే ఉన్నది. 89వ కీర్తన 47, నా ఆయుష్కాలం ఎంత గొప్పదో అని చదువుతాడు అక్కడ. కాబట్టి మనం తెలుసుకోవాలి. 90వ కీర్తనలో మోషే చెప్పాడు, ఏం చెప్తున్నాడు? జ్ఞాన హృదయము నాకు కలుగునట్లు చేయి ప్రభువా. అవును, ఏంటి? జ్ఞాన హృదయం, నా దినములు లెక్కించుట నాకు నేర్పము. జోనథన్ ఎడ్వర్డ్ అనే గొప్ప దైవ సేవకుడు ఒక మాట అంటాడు. ఏం చెప్తాడంటే, లార్డ్ స్టాంప్ ఎటర్నిటీ ఆన్ మై ఐబాల్. దేవుడు నా కళ్ళ మీద నిత్యత్వాన్ని గురించి ముద్రేశాడు. అంటే నా కళ్ళకి ఏం కనిపిస్తుంది? లోకం కనిపించదు. ఏం కనిపిస్తుంది? నిత్యత్వం. అక్కడ పోవాలి నేను, నా కళ్ళంతటే. మన కళ్ళు ఎటు? జోనథన్ ఎడ్వర్డ్స్ అంటున్నాడు, నా కళ్ళ మీద దేవుడు నిత్యత్వాన్ని గురించి ముద్రేశాడు, నా కళ్ళకు అదే కనిపిస్తుంది. అందుకే పౌలు గారు గురి యొద్దకు పరిగెడుతున్నాను అని చెప్పాడు. ఆ గురి క్రీస్తే. గురి యొద్దకు పరిగెత్తారు, గురిని చేర్చుకున్నారు, మంచి పోరాటం పోరాడారు, పోరాటంలో గెలిచారు, విశ్వాసం కాపాడుకున్నారు, పరుగు పందెంలో ముగించారు, ఓడిపోలేదు, గెలిచారు. ఇప్పుడు వాళ్ళ కోసం పరలోకమందు ఏ కిరీటం ఉంది? ఇప్పుడు వాళ్ళని ఏమనాలి తెలుసా? పోరాటంలో గెలిచారు, నీతి కిరీటం పొందుకోవడానికి వెళ్ళారు. అందుకే ప్రమోటెడ్ టు గ్లోరీ, వెంట్ హోమ్. వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఈ లోకంలో ఏ ఇంటి కొరకు వారు ప్రయాసపడ్డారో ఆ ఇంటికి వెళ్ళారు. ఇదండి నిరీక్షణ. కాబట్టి నిజంగా అంత స్ఫూర్తిదాతలో కదా, అలాగ నడుద్దాం. వారు తీసుకున్న నిర్ణయాలు మనకు స్ఫూర్తి, వారు నడిచిన మార్గం మనకు ప్రేరణ, వాళ్ళు మాట్లాడిన విధానం మనకు ధైర్యం, వారు బోధించిన విధానం, వారు నేర్పిన సత్యాలు నిత్యత్వానికి మన కళ్ళ మీద ఎడ్వర్డ్ జోనథన్ చెప్పినట్టు నిత్యత్వపు ముద్ర మన కళ్ళ మీద ఉండి గురి యొద్దకు వెళ్ళాలి. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించును గాక. ప్రార్థన చేసుకుందాం, దర్శన పడదాం. పరిశుద్ధుడా స్తోత్రాలు. ముగ్గురు సేవకుల జీవితాలు ఈ దినాన్న మేము సెలబ్రేట్ చేసుకున్నాం నాయన. ఇది ఒక మాకు వేడుక, వాళ్ళ జీవితాలు. అయ్యా, మీకోసం అలుపెరగని పోరాటం చేశారు ఈ ముగ్గురు యోధులు. స్తోత్రాలు. వారు ఓడిపోలేదు, వారు ఎప్పుడు బలహీనలు కాలేదు. మీ పక్షమున నిలబడి ధైర్యంగా సత్యాన్ని ప్రకటించే విషయంలో, అబద్ధ బోధలు ఖండించే విషయంలో ఎంత దూరమైనా వెళ్ళారు. వాక్యమునకు వ్యతిరేకంగా ఏ బోధ వచ్చినా ఖండించడంలో వాళ్ళు వెనక్కి తగ్గలేదు ప్రభువా. స్తోత్రాలు. నిజంగా స్ఫూర్తిదాతలో వారు మీ కొరకు మండారు, మండించారు. ఆ మంట మీరు వచ్చే వరకు మండుతూనే ఉంది. ఈ ప్రకాశమానమైన ఈ ప్రస్తావన ఆగిపోలేదు. స్తోత్రాలు. అయ్యా, ఈ వర్తమానం ఎంతమంది అయితే విన్నారో, వినబోతున్నారో వారి గుండెలు మండించండి. ఈ చివరి దినాల్లో ఎంతగా భ్రష్టత్వం పెరిగిపోయిందో, అబద్ధ బోధలు ఎంతగా ప్రబలిపోయాయో, వాక్యమును వక్రీకరించి చెప్పేవారు వాక్యమును అడ్డు పెట్టుకొని ధనాశలతో ముందుకెళ్ళి ధనాన్ని పోగు చేసుకునేవాళ్ళు ఎందరో, మీ సిలువను నిరర్ధకం చేస్తున్నవారు ఎందరో, తిరిగి మిమ్మల్ని సిలువేస్తున్నవారు ఎందరో, గాయాలు రేపుతున్నవారు ఎందరో. అయా, మేము కొంత మట్టుకైనా, యోధా చెప్పాడు, మనకు అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి అని. స్తోత్రాలు. అయా, మీ ఘనమైన నామంలో ప్రకాశ గంటెల గారి యొక్క పోరాటం, ప్రవీణ్ పగడల గారి యొక్క పోరాటం, జాన్ మెకాద్ర గారి యొక్క పోరాటం, ఆ కోవలో పోరాటము చేయు జాబితాలో మమ్మల్ని కూడా నిలుపుకోండి ప్రభా. అయ్యా, మిమ్మల్ని ప్రేమించువారిగా, వాక్యమును ప్రేమించువారిగా,
ఉన్నదున్నట్టుగా ప్రకటించున్నట్లుగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలు దీవించిన ఎంతమంది అయితే లైవ్లో వాక్యం విన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా కుటుంబాలను మీరు ఆదరించి ధైర్యపరచండి, ప్రోత్సహించండి. నిత్యత్వంలో మా ప్రియులు మేము చూస్తామని, అయ్యా మేము కలుసుకుంటామని. ఇది క్రైస్తవ నిరీక్షణ. అందుకే సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడద్దు. నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. క్రీస్తు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన ఎడలా చెప్తున్నాడు పౌలు గారు. స్తోత్రాలు అయ్యా, మా ప్రియుల్ని మేము కలుసుకుంటాం. అంతవరకు మీరు మాకు ఇచ్చిన ఆయుష్లో మిమ్మలను ప్రభువా ప్రకటిస్తూ ఎంత దూరమన్నా మేము వెళ్ళడానికి సహాయం చేయండి. వాక్యము మీద కట్టబడిన జీవితాలుగా మా జీవితాలు ఉండడానికి సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.